ఇప్పుడు వరకు మనం క్లాసెస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో చూసాం. నౌ లెట్స్ సీ వాట్ ఆర్ కన్‌స్ట్రక్టర్స్, టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్. అంతకన్నా ముందు నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను. డెఫ్ అండర్‌స్కోర్ అండర్‌స్కోర్ ఇనిట్ అండర్‌స్కోర్ అండర్‌స్కోర్ అండ్ సెల్ఫ్ అనే పారామీటర్‌ని ఇందులో పాస్ చేస్తాను. సో, ఈ సెల్ఫ్ ఏంటంటే బై డిఫాల్ట్ సెల్ఫ్ అనే పారామీటర్‌ని ఎప్పుడైతే మనం క్లాసెస్‌లో ఫంక్షన్స్ రాస్తామో బై డిఫాల్ట్ సెల్ఫ్ అనే పారామీటర్‌ని పాస్ చేస్తాం. అండ్ థాట్స్ వాట్ ఐ డిడ్ హియర్. అండ్ ప్రింట్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్. ఓకే. నేను జస్ట్ ఇక్కడ ఫంక్షన్‌ని డిఫైన్ మాత్రమే చేస్తున్నాను. ఐ యామ్ నాట్ కాలింగ్ ఇట్. నేను ఇప్పుడు రన్ చేస్తాను ఈ ప్రోగ్రామ్‌ని. రన్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అని ఇక్కడ వచ్చింది చూసారా? 3 టైమ్స్ వచ్చింది. బట్ ఐ డిడ్ంట్ ఈవెన్ కాల్డ్ ఇట్. కానీ ఎందుకొచ్చింది? ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇది ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో బై డిఫాల్ట్ ఇనిట్ మెథడ్ అనేది బై డిఫాల్ట్ కాల్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో. ఒకవేళ మనం ఆ ఫంక్షన్‌ని డిఫైన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ కాల్ ఇనిట్ మెథడ్. బట్ ఏం అవ్వదు. ఇప్పుడు చూడండి 3 టైమ్స్ వచ్చింది కదా! ఐ విల్ రిమూవ్ థిస్ యూజర్ 3 అండ్ జస్ట్ రన్. ఇప్పుడు చూస్తే 2 టైమ్స్ వచ్చింది. అంటే ఎప్పుడైతే మనం ఈ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నామో యూజర్ యొక్క ఆబ్జెక్ట్‌ని అప్పుడు మనకి ఈ ఇనిట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఫైన్. నౌ లెట్స్ సీ ద డెఫినిషన్ ఆఫ్ ఇనిట్ మెథడ్. ద ఇనిట్ మెథడ్ ఈస్ ఎ స్పెషల్ మెథడ్ ఇన్ పైథాన్ that is automatically called whenever an object is created. Automatically called whenever an object is created. సో, ఇక్కడ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసామో ఆటోమేటిక్‌గా ఈ ఇనిట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అండ్ సెల్ఫ్ అనేది డిఫాల్ట్ పారామీటర్. క్లాస్‌లోని ఎప్పుడైతే మనం ఫంక్షన్స్‌ని రాస్తామో, మెథడ్స్‌ని రాస్తామో బై డిఫాల్ట్ మనం సెల్ఫ్ అనే పారామీటర్‌ని పాస్ చేయాలి. ఫైన్. సో, ఎందుకది కాల్ చేయాలి? బై డిఫాల్ట్‌గా ఈ ఫంక్షన్ ఎందుకు కాల్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే మనం ఒక నేమ్ అది డిఫైన్ చేసాం. బట్ ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ ద నేమ్ హియర్. ఇక్కడ నేను నేమ్ అది డిఫైన్ చేయాలనుకోవట్లేదు. నేనేం చేయాలనుకుంటున్నానంటే ఎప్పుడైతే యూజర్ క్రియేట్ అవుతాడో అప్పుడు వాడి నేమ్‌ని డిఫైన్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇదంతా రిమూవ్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను నేమ్‌ని పాస్ చేస్తాను. నేమ్, ఏజ్, జెండర్ అని. ఇందులో నేను సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అంటాను. ఇగ్నోర్ దిస్ సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఏంటని జస్ట్ సీ సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్ అండ్ సెల్ఫ్ డాట్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు జెండర్. ఓకే. సో, ఇప్పుడు ప్రతి యూజర్‌కి మనకి డిఫరెంట్ నేమ్ కావాలి, డిఫరెంట్ ఏజ్ ఉంటది, డిఫరెంట్ జెండర్ ఉంటది. సో, అది నేను ఇందులో డిఫైన్ చేస్తాను. ఇందులో యూజర్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నానో అందులో నేను ఏం పాస్ చేస్తానంటే ఫస్ట్ సీ సెల్ఫ్ అన్నది బై డిఫాల్ట్ ఉంటది కాబట్టి ఇగ్నోర్ ఇట్. అండ్ అది ఫస్ట్‌లోనే ఉండాలి. ఇది లాస్ట్‌లో కూడా ఉండకూడదు. ఇఫ్ వి కీప్ ఇట్ ఇన్ ద లాస్ట్ వి విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో, ఫస్ట్‌లో సెల్ఫ్ అనే కీవర్డ్ ఉండాలి. దాని తర్వాత మీరు ఏ పారామీటర్స్ అయితే పాస్ చేయాలనుకుంటున్నారో ఆ పారామీటర్ పాస్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్‌లో ఏం పాస్ చేస్తానంటే నేమ్ పాస్ చేస్తాను. దట్ ఈస్ రాము, ఏజ్ ఈస్ 21 అండ్ జెండర్ ఈస్ మేల్. యూజర్ 2 లోని నేమ్ తేజ అంటాను. ఏజ్ 28 అండ్ మేల్ జెండర్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. నో ఎర్రర్. ఫైన్. ఇప్పుడు ప్రింట్ యూ1 డాట్ నేమ్ అంటాను. రాము. ఫైన్. ప్రింట్ యూ2 డాట్ నేమ్ తేజ. చూసారా? యూజర్ 1కి ఒక డిఫరెంట్ నేము, యూజర్ 2కి డిఫరెంట్ నేము. సో, దిస్ ఈస్ వాట్ కన్‌స్ట్రక్టర్ ఈస్. కన్‌స్ట్రక్టర్ డెఫినిషన్ చూద్దాం. A constructor is a special method that is automatically called whenever an object is created. That is nothing but our init method. And what is the constructor used for? ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్స్ అట్రిబ్యూట్స్ విత్ ఇనీషియల్ వాల్యూస్. సో, ఇక్కడ మనం ఏం చేసాం ఏదైతే నేమ్ అనే పారామీటర్ మనకి ఇక్కడ పాస్ చేసామో దాంతో నేమ్ అనేది ఇనిషియలైజ్ చేసాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ సెల్ఫ్ అంటే ఏంటి? ఈ సెల్ఫ్ అనే కీవర్డ్ రాసాం కదా! వాట్ డస్ ఇట్ మీన్ అంటే లెట్ మీ జస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ జస్ట్ ప్రింట్ సెల్ఫ్. నేను ఈటిలిని కూడా రిమూవ్ చేస్తాను. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఎట్ అని సమ్ వాల్యూ ప్రింట్ అయింది. అండ్ ఆబ్జెక్ట్ ఎట్ అని ఇంకో వాల్యూ ప్రింట్ అయింది. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ 2 డిఫరెంట్. వై ఇట్ ఈస్ డిఫరెంట్? ఎందుకంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఆ క్లాస్ అనేది బ్లూ ప్రింట్ ఆఫ్ కార్. సో, ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ ఇస్ ద బిఎండబ్ల్యూ కార్, మెర్సిడెస్ అండ్ ఈ బ్లూ ప్రింట్ నుంచి మనం మల్టిపుల్ కార్స్‌ని క్రియేట్ చేసాం. సో, ఈ కార్స్ అన్నీ సేమా?
నో. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్‌కి పంక్చర్ అయితే అన్ని కార్‌కి పంక్చర్ అయినట్టు గాదు గదా! సో, అలాగే ఈ కార్ ఒక లొకేషన్‌లో ఉంటే, ఈ మిగతా కార్స్ అన్ని డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉంటాయి గదా! సో, ఎవ్రి కార్ టేక్స్ డిఫరెంట్ స్పేస్ కదా! అలాగే మనం ఇక్కడ ప్రోగ్రామింగ్‌లో కూడా ఎవ్రి ఆబ్జెక్ట్ టేక్స్ డిఫరెంట్ స్పేస్. సో, మన కంప్యూటర్ మెమరీలోని ఈ లొకేషన్‌లోని మనకి ఆబ్జెక్ట్ 1 అనేది స్టోర్ అయింది. అంటే యూజర్ 1 అనేవాడు స్టోర్ అయ్యాడు. అండ్ ఈ లొకేషన్‌లోని యూజర్ 2 అనేవాడు స్టోర్ అయ్యాడు. సో, ద డెఫినిషన్ ఆఫ్ సెల్ఫ్ ఈస్ ఎ రిఫరెన్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. I hope that makes sense. It allows Python to know which object, attribute, or method should be accessed and modified. Ignore it. Just concentrate on this. Self is a reference to the current object. సో, ఎప్పుడైతే మనం ఇందాకల సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అన్నామంటే, సెల్ఫ్ అనేది కరెంట్ ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేస్తుంది. సో, ఎప్పుడైతే మనం సెల్ఫ్ అంటున్నామో, వి ఆర్ రిఫరింగ్ టు ద యూజర్ 1 ఆబ్జెక్ట్. అంటే సెల్ఫ్ ఏమిస్తుంది మనకి? యూజర్ 1 యొక్క లొకేషన్‌ని ఇస్తుంది. సో, సెల్ఫ్ డాట్ నేమ్ అంటే యూజర్ 1 యొక్క నేమ్‌ని మనం ఏదైతే నేమ్ రాము పాస్ చేస్తున్నామో, ఆ రాముకి అలొకేట్ చేయమని చెప్తున్నా. అండ్ ఎప్పుడైతే యూజర్ 2 అన్నప్పుడు సెల్ఫ్ యొక్క ఆబ్జెక్ట్ లొకేషన్ మారిపోతుంది కదా! సో, యూజర్ 2 యొక్క నేమ్ అంటే సెల్ఫ్ డాట్ నేమ్ అంటే యూజర్ 2 డాట్ నేమ్. యూజర్ 2 యొక్క నేమ్‌ని ఏదైతే మనం నేమ్ పాస్ చేస్తున్నామో తేజ, దాని కింద మార్చేయి అని చెప్తున్నాం. సో, సెల్ఫ్ అనేది కరెంట్ ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేస్తుంది. సో, సెల్ఫ్ అంటే ఏంటో తెలిసింది. కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటో తెలిసింది. అండ్ ఇనిట్ మెథడ్ దేనికి వాడతామో తెలిసింది. నౌ లెట్స్ సీ వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్. టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అండ్ సెకండ్ వన్ ఈస్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. సో, డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అంటే ఎప్పుడైతే మనం ఇనిట్ మెథడ్‌లోకి ఓన్లీ సెల్ఫ్ పారామీటరే పాస్ చేస్తాం. ఇంకేం పాస్ చేయం. దెన్ దట్స్ కాల్డ్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. ఓకే. దీని డెఫినిషన్ చూద్దాం. ఏ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఈస్ ఎ కన్‌స్ట్రక్టర్ దట్ డస్ నాట్ టేక్ ఎనీ యూజర్ డిఫైన్డ్ పారామీటర్స్. యూజర్ డిఫైన్డ్ పారామీటర్స్ ఏవి తీసుకోవు. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్ విత్ డిఫాల్ట్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్. సో, దిస్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ default constructor. Now let's see what is parameterized constructor that accepts parameters. A parameterized constructor is a constructor that accepts parameters. సో, పారామీటర్స్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఏదైతే మనం ఇలా క్రియేట్ చేసాం గదా! సో, ప్రీవియస్‌గా మనం ఇది రాసాం గదా! సో, దిస్ ఈస్ వాట్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ ఈస్. సో, ఇందులో ఏమైందంటే ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఇనిట్ మెథడ్ ఈస్ యాక్సెప్టింగ్ సమ్ పారామీటర్స్. సో, అప్పుడిది పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అయింది. సో, దిస్ ఈస్ వాట్ ద టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ ఆర్. ఆల్ ఫర్ ద వీడియో. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లెట్ మీ నో వాట్ డు యూ ఫీల్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ కామెంట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్ ద కోర్స్ కామెంట్ ఇట్.